ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా ప్రియ స్నేహితులారా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు, అద్భుతాలు మీ జీవితంలో మీరు అనుభవించాలనేటువంటిది ఇది నా హృదయాభిలాష, ఇది నా యొక్క ప్రార్థన, ఇది నా కోరిక. మరొక నూతన మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో సాధారణంగా మనం యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి ఎక్కువగా మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కనుక ఈ నెల కూడా దేవుని యొక్క మహాకృప చేత ఆయన యొక్క జననానికి ముందుండినటువంటి ఒక విషయాల్ని నేను మీతో పంచుకుంటూ మన యొక్క జీవితాలకు ఉపయోగపడే విషయాల్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నా. ఈరోజు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనేటువంటి ఆయన పుట్టి ఉన్నారు కదండి. సో ఆయన గురించినటువంటి విషయాలు మనం తలంచుకుందాం. ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో నుండి మొదటి అధ్యాయంలో యాక్చువల్లీ 5, 6, 7 వచనాలలో జకరియా, ఎలిజబెతులు అనేటువంటి వారిని గురించిన విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి. వాళ్ళు చక్కగా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ వచ్చున్నారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి వారు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉంటూ వచ్చున్నారు. యాక్చువల్లీ నా ప్రోగ్రాం మధ్యాహ్నం టైంలో వస్తూ ఉన్నప్పుడు సాధారణంగా ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళని వారు ఈ మధ్యాహ్న సమయంలో ఈనా కార్యక్రమాన్ని చూస్తూ ఉండి ఉండాలి. లేదా రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా ఇంటి వద్ద ఉండినటువంటి వారు ఈనా కార్యక్రమాన్ని చూస్తూ ఉండి ఉండాలి. సో ఒకవేళ ఎటువంటి వృద్ధాప్యములు ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఎలాంటి లోటు కలిగినటువంటి వారు ఈనా కార్యక్రమాన్ని చూస్తూ ఉండి ఉన్నారు. బహుశా ఒకరు ఇలాగున్న జకరియా, ఎలిజబెత్ల వలె పిల్లలు లేనందు చేత ఈరోజున మీరు ఒంటరిగా ఉండి ఈనా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, లేక ఒకవేళ బిడ్డలు పుట్టి ఉన్నప్పటికీ పుట్టినటువంటి బిడ్డలు వేరు దేశాలకు వెళ్ళిపోయినందు చేత వారి ఉద్యోగాల విషయంలో, లేక ఉన్న ఈ దేశంలో ఉన్నప్పటికీ ఒకవేళ వారి యొక్క ఉద్యోగ ప్రకారంగా వారు వెళ్ళిపోయినందు చేత పగలంతా ఒంటరితనంతో ఏదో లోపించినట్టుగా ఏంటి మన బ్రతుకు అనేటువంటి రీతిగా ఒకవేళ ఉంటూ ఉండి అన్నారేమో. ధైర్యం తెచ్చుకోనండి. ఈ దినాన్ని ఒక చక్కని మాట నేను మీ కొరకు నేను తెలియజేస్తూ ఉన్నా. అలాంటి వయసులో ఉండినటువంటి కాలంలో జకరియా దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి అక్కడ ధూపం వేసేటువంటి ఒక వంతు జకరియాకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. ఎప్పుడైతే జకరియా దేవాలయం లోపలికి వెళ్ళి ఉన్నాడో అక్కడ దేవుని దూత జకరియాకు ప్రత్యక్షమైనటువంటిది. హల్లెలూయా. ఈరోజు నా మటుకు నేను ఇలాగున్న టీవీలో మీ ముందుకు వచ్చినప్పుడు దీన్ని కూడా నేను ఏమంటానంటే, దేవుడు తన యొక్క దూతగా నన్ను మీ కొరకే పంపించినాడు. మీ కొరకే. ఎస్ అండి, ఈరోజు నేను చెప్తున్నటువంటిది మీ కొరకే. బహుశా వృద్ధులయ్యుండి వృద్ధాప్యంలో ఉండి ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ బహుశా మానసికంగా వేదన దుఃఖంలో ఉండి బహుశా ఏదో లోటు అనేటువంటిది మిమ్మల్ని వెలితిపరుస్తూ మీ హృదయాన్ని కలచివేస్తూ బహుశా ఏదో మొత్తానికి బహుశా ఆ వృద్ధాప్యంలో ఉండినందు చేత ఒక వ్యాధి బలహీనత అనేటువంటిది మనకు కలిగినందు చేత మనం లేచి నడవలేక, మనం లేచి నిలబడలేక, కూర్చుంటే మనం లేవలేక, లేచినటువంటి మనం మళ్ళీ కూర్చోవాలంటే ఇబ్బంది పడి కింద కూర్చోలేక, ఇలాంటివి ఎన్నెన్నో బలహీనతలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక బహుశా మనలో మనమే నలిగిపోతున్నామేమో కాదు. మీ కొరకే దేవుడు తన దూతగా నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చినాడు. మీకు ఒక మంచి వార్త చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు. ఏం జరుగుతుంది ఈ సన్నివేశంలో? లూకా సువార్త మొదటి అధ్యాయంలో మీరు తర్వాత వీలున్నప్పుడు చదువుకుందరు కానిలేండి. ఇప్పుడు నార్మల్గా నేను మీతో మాట్లాడుతున్నాను కనుక నా మాటలు వినాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ దూత వచ్చినప్పుడు ధూపం వేస్తున్నటువంటి ఈ జకరియాతో మాట్లాడుతుంటాడు, ఓ జకరియా, నీ ప్రార్థన వినబడినది, నీ యొక్క భార్య గర్భవతి అయి కుమారుని కనును అని చెప్తూ ఉంటారు. నాకు భలే మతిపోయిందండి బాబు. ఎందుకనంటే జకరియా ఎప్పుడు ప్రార్థన చేశాడు? బైబిలే స్టేట్మెంట్ ఇచ్చేసింది ఏమనంటే జకరియా యొక్క భార్య ఆమె గొడ్రాలు అని. గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమెకి బిడ్డలు పుట్టేటువంటి అవకాశం లేదు అక్కడ ఏమాత్రం కూడాను. అలాగే వారు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు అని ఉంది. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చి బహుకాలం గడిచిన వృద్ధాప్యం అని అంటే ఇక బిడ్డలను కనేటువంటి పరిస్థితి కూడా వారి దగ్గర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం.
కానీ దూత చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, ఓ జకర్యా నీ ప్రార్థన వినబడినది. బహుశా ఇప్పుడు నేను కూడా మీతో అలా చెప్పాను అనుకోండి, మీరు వెంటనే ఏమంటారంటే, మేము దేనికోసం ప్రార్థన చేసామండి, మేము దేనికోసం అసలు ప్రార్థన చేయట్లే, ఇంకా మాకు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమేంటి ప్రార్థన చేసుకునేది, మా ఏది జరగాలనుందో అది దేవుడు జరిగించుకున్నాడు అంతే అని చెప్పేసి ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో కదా. ఈరోజు అందుకనే దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించినాడు. నా ద్వారా దేవుడు మీతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీ ప్రార్థన వినబడినది. ఆ మాటకండి నేను కొంచెం వివరిస్తున్నటువంటిది అర్థం చేసుకుందాం. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం నోరు తెరిచి అడిగినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు అని అనుకుంటాం. లేతే మనం ఇప్పుడు నిత్యము మనం ప్రార్థన చేస్తుందంటే ఎప్పుడో ఒక సమయంలో దేవుడు వింటాడులే ఎలాగోలాగా మన ప్రార్థన అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అసలు మనం నోరు తెరిచి అడగకపోయినా మన హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన, మన మనసులో ఉన్నటువంటి ఒక తలంపును దేవుడు ప్రార్థనగా ఆలకించేటువంటి ఒక దేవుడు. అందుకనే బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, వారు వేడుకొనక మునుపే దేవుడు వారి మొర్ర ఆలకించాడంట. హే ఫ్రెండ్స్, ఈరోజు నా ప్రియ స్నేహితులుగా, నా ప్రియ సోదర సోదరీమణులుగా నేను మీతో చెప్పగలిగినటువంటి ఒక సువార్తమానం ఏంటంటే, ఒకవేళ మీరు అడుగుండ్రు నిజమే, ఒకవేళ మీరు ప్రార్థన చేయలేదు నిజమే, నాకు ఆ సంగతి తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు ఎప్పుడు నాకు ఇది కావాలని దేవుణ్ణి అడగలే, నాకు అది కావాలని దేవుణ్ణి అడగలే, నాకు ఇది చేసి పెట్టని దేవుణ్ణి అడగలే, నాకు అది చేసి పెట్టని దేవుణ్ణి అడగలే. కానీ ఒకటి నేను చెప్తానండి, ఆ దేవాతి దేవుడు ఆయన మీ యొక్క ప్రార్థన అనగా మీ హృదయములో ఉండినటువంటిది మీరు అడగకపోయినా అది ఆయన యొక్క సన్నిధికి చేరినటువంటిదని చెప్పడానికే ఆనాడు దేవుడు తన దూతను పంపించాడు. ఈరోజు తన సేవకునిగా నన్ను మీ ముందుకు పంపించున్నాడు. హే ఫ్రెండ్స్, మీ ప్రార్థన వినబడి ఉన్నది. మీ ప్రార్థనకు జవాబు వచ్చిన సమయం ఆసన్నమైనది. ఒకవేళ ప్రకృతి పరంగా వారు వృద్ధులైపోయారని అనబడినప్పటికీ, ప్రకృతి ప్రకారంగా వారు బిడ్డల్ని కనలేని వృద్ధాప్యంలోనికి వచ్చేసారనేటువంటిది ప్రకృతి పరంగా అది వాస్తవమై ఉన్నప్పటికీ, వెన్ గాడ్ హ్యాడ్ ప్లాన్డ్ ఇట్, దేవుడు ప్లాన్ అవుట్ చేసినప్పుడు కాదనడానికి మనం ఎవరమండి? కాదనడానికి, మనం అంగీకరించుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం? దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. అమ్మారే సహోదరి, నేను మీతో చెప్తున్నటువంటి మాట ఆలకించండి. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. బ్రదర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, పెద్దవారు మీరు ఉద్యోగస్తులు అయ్యండి, ఇప్పుడు రిటైర్డ్ అయ్యి నా కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. బహుశా మీరు కూడా అనుకుంటున్నారు, అంతా అయిపోయిన తర్వాత, ఇక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక ఎదురు చూసేది ఏముందండి, ఇప్పుడు మా జీవితంలో ఏదో జరగాలని ఇక కోరుకునేదండి, అయిపోయింది అంతా. కానీ మేము కేవలం పెద్దల మీద, కోడళ్ళ మీద, అల్లుళ్ళ మీద, వాళ్ళ మీద ఆధారపడేదో బ్రతుకుతున్నాం తప్ప అంతకు మించి మా దగ్గర ఇంకేం లేదని చెప్పేసి ఇలా మీరు అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఈరోజు నా దేవుడు తన యొక్క దూతగా నన్ను మీ దగ్గరికి పంపించి ఈ దినం, ఈ టైంలో మీతో చెప్తున్నటువంటి ఒక వర్తమానం ఏంటంటే, మీ ప్రార్థన వినబడినది. దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. బహుశా ఈరోజు నువ్వు ఒక సహోదరి, ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న ఒక సహోదరి, చాలా కాలంగా ఎప్పుడో మీరు ప్రార్థన చేశారు బిడ్డలు కావాలని. ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు దాన్ని మర్చిపోయారు, అలవాటు అయిపోయారు, వాడుక అయిపోయారు. ఇక మీరు బిడ్డలు లేకపోయినా ఏదో మేము బ్రతికేస్తాంలేండి, మాకు ఇంకా బిడ్డల గురించిన ప్రస్తావన మా దగ్గర లేదండి. ఒక్కొక్కసారి కొంతమంది మేము ఇక ప్రార్థన చేయట్లేదండి, అయ్య గారు, పాస్టర్ గారు, మేము ప్రార్థన చేయట్లేదండి, పిల్లల కోసం ఇంకా మేము అడగట్లేదండి, ఒకప్పుడు అడిగాం, ఇంకా ఇప్పుడేముందండి, ఇంకా ఎంత కాలం అయిపోయిన తర్వాత అని అనుకుంటున్నారా? కలవరపడకండి. రిటైర్డ్ అయిన తర్వాత కూడా దేవుడు బిడ్డల్ని ఇవ్వాలంటే ఇవ్వగలరు. నేను చూశాను, నేను ఒక కుటుంబాన్ని చూశాను, రిటైర్డ్ అయిన తర్వాత దేవుడు వారిని దర్శించి వారికి బిడ్డలను ఇవ్వడం అనేటువంటిది అది నేను చూడగలిగినాను. ఈరోజు నేను విశ్వాసంతో నేను చెప్తున్నా, నా దేవుడు పంపించిన మాట నేను చెప్తున్నా, నా దేవుడు చెప్పమన్న ఈ సత్య సువార్తని నేను మీతో చెప్తున్నా. కాలము మనకి మించిపోయినది లేదు, కాదు. దేవుని అనుకూల సమయంలో దేవుడు కార్యాలను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. ఇది దేవుని అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న సమయం. తన దూతగా నన్ను మీ కొరకు ఇలాగూ నా యొక్క ఆరాధన టీవీ ఛానల్లో మీ కొరకు తీసుకుని వచ్చి మీతో మాట్లాడబోచేయడం, ఇది దేవుని అనుకూలమైనటువంటి ఒక సమయం. ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక కుటుంబం మీరు బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారు. మీరు ఎప్పుడో ప్రార్థన చేశారు, ఇప్పుడు అసలు ఆ ప్రార్థన కూడా మీరు చేయట్లేదు, మర్చిపోయారు అన్నట్టుగా ఉండి ఉన్నారు. ఈరోజు నా ద్వారా దేవుడు మీకు చెప్తున్నటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, బిడ్డలనిచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనన్నారు. హల్లెలూయా. జస్ట్ రిసీవ్ ఇట్ అండి.
మీరు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని స్వీకరించాలి, దాన్ని అంగీకరించాలి. ఒక దైవజనుడుగా నేను ఇలా కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే దాన్ని మీరు స్వీకరించాలి. ఎందుకంటే అది దేవుని వలన మనకి ఇవ్వబడుతున్నటువంటి మాట. దేవుడు పంపిస్తే ఒక దూతగా నేను మీతో చెప్తున్నటువంటి మాట, అంతే తప్ప వ్యతిరేకం మాట్లాడకూడదు. ఏం జరిగింది ఇక్కడ? ఈ జకర్యా గారి యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవదూత వచ్చి ఒక సత్య సువార్తని జకర్యా గారితో చెప్తూ ఉన్నారో, ఈయన అంటాడు కదా, ఇది ఎలా సాధ్యమమ్మా, ఇది ఎలా సాధ్యం, ఇది మేము చూస్తే వృద్ధాప్యంలోకి వచ్చేసాం, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి ఒక వృద్ధురాలుగా ఉండినది, ఇప్పుడు మాకు పిల్లలు పుట్టడం ఏంటి, మా పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇది నేను ఎలా నమ్మగలను, ఇలాంటి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవదూత చెబుతూ కొంచెం కోపం తెచ్చుకొని మాట్లాడుతున్నాడు, చిరుబుర్లాడుతూ మాట్లాడున్నాడు. అంటాడు కదా, నేను దేవుని యొద్ద నుంచి నేను పంపబడి ఉన్నా, దేవుడి మాట చెప్పమంటే నీ దగ్గరికి వచ్చా, దేవుడు చెప్పమంటేనే ఇలాగ నా టీవీలో మీకు కనబడి మీతో ఈ మాట నేను చెప్తూ ఉన్నా, మీరు నమ్మకపోతే నేనేం చేయను, నువ్వు నమ్మలేదు కనుక నువ్వేమవుతావు అంటే నీకు పిల్లడు పుట్టేదాకా నువ్వు మౌనమై మోగోడు అయిపోతావు కాక అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు దూత. అంతే పాపం ఈయనకి నోరు రావడం ఆగిపోయింది. నోరు రావడం ఆగిపోయిన తర్వాత ఇప్పటికే ఆలస్యం అయ్యేసరికి పాపం అక్కడ బయట ఉన్నటువంటి ఒక యవనస్తులు కొంతమంది, ఏంట్రా ముసలాయిని వెళ్ళాడు లోపలికి, ఏమైనా అయిపోయాడేమో, పాపం చచ్చిపోయాడేమో, అక్కడ నడువు కట్టుకున్న తాడెట్టుకొని లాగేద్దాం అనుకొని బహుశా యవనస్తులు రెడీ అయిపోయారు తాడెట్టుకొని. ఈలోగా తాడొస్తుంది, మనిషి దగ్గరికి వచ్చేస్తున్నట్టు అన్నాడు. ఆ తాడు వచ్చేస్తుంది, తాడెట్టుకొని లాగుతున్నాం అనుకున్నాడు, తాడు వచ్చేది, మనిషి తినంగా వచ్చాడు. ఆయన ఏం మాట్లాడకుండా వచ్చిన్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, ఇదేంటి అయ్యా, ఏంటి జకర్యా, ఏమైంది నీకు, ఇంకో నువ్వు చచ్చిపోయి అనుకుని తాడెట్టుకొని లాగుతున్నావు అనుకుని మేము లాగుతున్నాము, ఈ తాడొచ్చేస్తుంటే ఏంటి ఎంత సులువుగా తాడొచ్చేస్తుందని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం, ఏం జరిగిందని అంటే ఈయన చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే మోగవాడు అయిపోయాడు కనుక, ఆయన మాట నమ్మలేదు కనుక అతడు మోగవాడు అయిపోయాడు కనుక. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఏదో జరిగిందిరా బాబు ఈయనకి, అందుకని మోగోడు కూడా అయిపోయాడు గాను, సర్లే మొత్తానికి బతికి బయటకు వచ్చాడు, మనకు అంతే చాలు అనుకొని వాళ్ళు పడుచువాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను సాధారణంగా ఈ విషయాన్ని నేను ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళినప్పుడల్లా ఎన్ కార్యం అనేటువంటి ఒక ఊరు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఎన్ కార్యం అనేటువంటి ఒక స్థలము బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు జన్మించినటువంటి ఒక స్థలం. నేను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ స్థలాన్ని చూసిన తర్వాత మన వాళ్ళందరూ చక్కగా ఫోటోలు తీసుకుంటారు, బయట నుంచి ఫోటోలు తీసుకుంటారు, ఆయన జన్మించినటువంటి స్థలం దగ్గర ఫోటోలు తీసుకుంటారు, ఆలయంలో కాసేపు కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరలా తిరిగి వస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు మరలా మేము సిటీలోనికి రావాలంటే, యెరూషలేం సిటీలోకి రావాలంటే ఎలాగన్నా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఈలోగా నేను అప్పుడు బస్సులో కూర్చొని వాళ్ళకి వివరిస్తూ ఉంటా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం చూడండి. దేవుడు ఒక మాట మనకు జవాబిచ్చి నీకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క జకర్యా గారు మాట్లాడినటువంటి ఒక మాటల విధానాన్ని బట్టి దేవదూత అతన్ని మౌనిగా చేయటం అనేటువంటిది అతనికి మంచిది. ఒకవేళ మౌనిగా ఉండకపోతే ఎలా ఉంటుందో అది కూడా నేను మీతో చెప్తాను, ఆలకించండి. ఈసారి ఇప్పుడు ఈ కథగా ఒక మాటగా నేను మీతో పంచుకుంటున్నా. పిల్లలు చూశారు, యవనస్తులు చూశారు, ఈయన మోగోడుగా మాట్లాడలేకపోతున్నాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అయిన తర్వాత యెరూషలేం దేవాలయం దగ్గర నుంచి వాళ్ళ ఊరు వచ్చి ఉన్నాడు, ఎన్ కార్యం అనేటువంటి ఒక ఊరు వచ్చి ఉంటాడు ఈ జకర్యా గారు. ఇక్కడ భార్య ఉంటుంది. దేవుని యొక్క దూత దర్శనం చూచాడేమో, ముఖం ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉండాలి. ఇంటికి వచ్చిన వెంటనే తలుపు కొట్టి ఉండాలి. తలుపు కొడితే భార్య తలుపు తీసుంటుంది అనమాట. ఇప్పుడు అదే ఒకవేళ రేడియోలో వివరించినట్టు అనుకోండి, ఏం చెప్పాలంటే భార్య వచ్చి తలుపు తీసింది, కిర్రు అనే శబ్దముతో తలుపు తీయబడింది అని. ఇప్పుడు నేను అఫ్కోర్స్ వీడియోలో మాట్లాడుతున్నాను కనుక మీరు నన్ను ఎలాగా చూస్తున్నారు కనుక ఇప్పుడు ఆ శబ్దాలు అవన్నీ వివరించాల్సిన పని లేదు. అయినా కానీ ఏకపత్రాభినయం లాగా అందాక మీకు నేను వివరిస్తున్న, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో వచ్చాడు ఈయన, తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆవిడ గారు కాస్త తలుపు తీసింది. తలుపు తీసిన తర్వాత ఈయన ముఖం చూడబోయేసరికల్లా ఏదో ప్రకాశమానం ఆయన ముఖంలో కనబడింది. వెంటనే భార్య అత్యాసక్తితో ఈవిడొక మాట్లాడుతుంది, ఏమండి ఏమైందండి, ఏంటి మీ ముఖం ఎంత ప్రకాశమానంగా వెళ్ళిపోతుంది, ఇంతలాగా మీరు ఉన్నారేంటి, బ్రైట్గా ఉన్నారేంటి, ఏమైంది అని చెప్పేసారంటే ఇప్పుడు ఈయన మాట్లాడదామని నోరు తెరిచేసరికి మాట రావట్లే. అందుకని చెప్పేసి ఇప్పుడు సైకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆవిడతో మాట్లాడుతూ ఆవిడ గీరి అంటాడు కదా, ఏమో చెప్తున్నాడు అనమాట భాష, ఏమో అని చెప్పేసి ఇలా తడితే ఆవిడ వెనక్కి తిరిగింది. అప్పుడు అంటాడు కదా, నీకు ఇది ఇలాగ బహుశా కడుపు చూపించి నీవు గర్భవతి అవుతావంట, పిల్లోడు పుడతాడంట అని చెప్పేసి అంటే బహుశా ఈవిడ గారు అంటుంది, అదేంటిది ఏదో నేను మొహం ఏదో ప్రకాశమానంగా ఉందని చెప్పేసి అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి, ఇదేంటి ఈ వయసులో ఊరుకోండి మరేను అని మన తెలుగింటి ఆడపడుచులకు లాగా బెట్టి చేసుకుంటూ కొంచెం మెలుకులు తిరిగిపోతూ వెళ్ళిపోతూ
ఉంటుంది ఆవిడ. ఇదేంటి ఈయన గారికి ఇప్పుడు ఇలాంటి మూడ్ వచ్చినట్టు ఉంది, ఈయన ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని ఆవిడ వెళ్ళిపోతుంది. ఈలోకి ఈయన చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, అది కాదే బాబు నన్ను నమ్మవే, నేను కూడా అదే చెప్పానే, ఈ వయసులో మనకి పిల్లలు ఏంటని చెప్పేసి నా దోత చెప్పానే, కానీ ఆ దోత చెప్పాడని చెప్పడానికి మళ్ళీ వెనకాల వెళ్తూ వెనకాల నుంచి మళ్ళీ గీరితే మళ్ళీ వెనక్కి తిరుగుద్ది. అది కాదని చెప్తుంది. అక్కడ దేవాలయంలోకి వెళ్తే దేవదూత కనబడ్డాడు, నీకు కడుపు వస్తుందంట అని చెప్పేసి చెప్పడానికి బహుశా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా ఈవిడ గారు మళ్ళీ కోపగించుకున్నట్టు కదా, భలే ఊరుకోండి, ఇదేంటి మరి ఇలా కూడపడి కూడా వస్తుంటారేంటి మీరు, ఊరుకోండి, మీరేదో మొక్క ప్రకాశమానంగా ఉందన్నాను కానీ మీరు ఇలా మాట్లాడతారేంటి అంటూనే మన తెలుగు కవులు ఎవరగానే ఏదో అన్నారులేండి, ఆడువారి మాటలకు అర్థాలు వేరంట. ఊరుకోండి అంటేనే ఈయనకి ఏదో బహుశా ఆలోచన వచ్చినట్టు ఉందనుకొని ఈవిడ గారు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద ఉన్న దుప్పటి దులిపేసి శుభ్రంగా దుప్పటంతా సర్ది వాళ్ళిద్దరూ కలిసి పండుకుంటే తత్ఫలితం దేవుడు దేవత ద్వారా సెలవిచ్చిన మాట అద్భుతం. వృద్ధాప్యంలో గుడ్రాలుగుండిన ఆమె జీవితంలో అద్భుతం అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళకి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి ఆయన తల్లిదండ్రుల కలయిక వలన పుట్టవలసినటువంటి పిల్లవాడు. యేసు ప్రభువారు అయితే తండ్రి యొక్క ప్రమేయం లేకుండా పుట్టినటువంటి పిల్లవాడు, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు. కానీ యోహాను గారు తండ్రి వలన పుట్టవలసినటువంటి వాడు గనక వీళ్ళిద్దరూ కలుసుకున్నందుచేత వాళ్ళిద్దరికీ కలిపి పుట్టినటువంటి వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఇప్పుడు ఒక మాట ఆలోచించేద్దాం. ఒకవేళ ఈయనకి మాట్లాడేటువంటి విషయమే ఉందనుకుందాం. ఒకవేళ దోత నాకేంటి బాబు నేను చెప్పాల్సి నేను చెప్పేసాను, నా దాన్ని నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఏం చేసుకుంటారు ఎలాగుంటారు నాకెందుకు, నాకు అనవసరం, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను, నా పని అయిపోయింది, నేను చేతులు కడుక్కున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అనుకొని దోత వెళ్ళిపోయారు అనుకోండి. ఈయన బయటకు వచ్చిన వెంటనే ఆలస్యమైందని చెప్పేసి అక్కడ బయట ఎదురు చూస్తున్నటువంటి ఒక పిల్లకాయలు కనబడినప్పుడే ఈయన ఇప్పుడు నోటితో ఒక మాట పలుకుండేవాడు. ఏమైంది తాతగారు, ఏమైంది జకరియా గారు, ఇంత ఆలస్యం ఏంటి అని చెప్పేసి వాళ్ళంటే, నాయనలారా ఏముందిరా, లోపలికి వెళ్ళాను, దేవుని దూత నాకు కనబడ్డారు, ఆ దూత నేను కనబడినండి, నేను భయపడ్డా, కానీ భయపడొద్దు, నీ భార్య గర్భవతి కుమారుని కంటదని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వయసులో మాకు ఇప్పుడు పిల్లలంట, దూత చెప్తున్నటువంటి మాట నేను నమ్మలేదురా నాయన, మాకు ఇప్పుడు పిల్లలు ఎక్కడ పడతారా ఈ వృద్ధాప్యంలో అని ఒక మాట ఆయన పలికి అక్కడి నుంచి వెళ్ళుంటాడు. స్నేహితులారా, ఈరోజు నేను ఒక మాట నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం పలికే ప్రతి మాటలో సృజనాత్మక శక్తి ఉంటుంది. ఏం పలుకుతున్నాం? అమ్మారే మీకే నేను మాట్లాడుతున్నాను. ఏ మాట పలుకుతున్నారు? నా పిల్లలు ఎలాగున్నారు, నా బిడ్డలు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, మాకెవరు లేరు, మేము ఒంటరిగా ఉండి ఉన్నాం, మా బతికింతేనా, మేము ఒంటరి పిచ్చుక, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడకండి. వీలైనంత మటుకు దేవుని వాక్యాన్ని మాట్లాడండి, అంతే తప్ప ఈ మాటలు ఆ మాటలు ఇలాంటి వ్యర్థమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి మాటలు, ప్రతికూలమైనటువంటి మాటలు అవి మనం మాట్లాడొద్దు. ఎప్పుడైతే జకరియా బయటకు వచ్చిన వెంటనే యవనస్తులతో బహుశా ఎలా కనుక పలికి ఉండి ఉంటే తాను పలికిన మాట ఆల్రెడీ సృజనాత్మకతను ధరించుకుంటూ ఉంటుంది. దేవుడు ఒకవేళ వాగ్దానం చేసి నీకు ఒక కొడుకునిస్తున్నానని చెప్పినా, నా యొక్క ప్రభువు లేక నా యొక్క కుమారుడు యేసు అనేటువంటి ఆయనకి ముంగుర్తుగా ఆయన మార్గం సరళం చేయడానికి వెళ్తాడని చెప్పినా, ఇప్పుడు ఈయన పలుకుతున్న మాటను బట్టి ఈ నెగిటివిటీ తయారైపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్తారు, ఇందాకట్లాగానే తలుపు కొట్టారు, ఇప్పుడు భార్య వచ్చి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఈయన దేవదూతను చూచినటువంటి ఒక ప్రకాశమానం, ఈయనలో కనబడుతున్నటువంటి ఒక వెలుగు సడన్గా చూచిన వెంటనే ఆ భార్య అంటది, ఏమండి ఏంటి రోజు ఇంత ముఖం ప్రకాశమానంగా ఉంది, ఎన్నిసార్లు మీరు గుడికి వెళ్ళారు కానీ మామూలుగానే వస్తుండేవారు, ఈరోజు ఏంటి మీ ముఖం చాలా వెలిగిపోతా ఉందేంటి, ఇంత ప్రకాశమానంగా ఉందేంటి, ఏమైంది మీకు అని క్యూరియాసిటీతో ఎంతో ఆసక్తితో బహుశా ఈ యొక్క భార్య అడుగుతుంది. అప్పుడు ఈయన పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే ఎలాగైతే అవి బురుషుమంట అలా కిందకి వెళ్ళిపోతాయో అలాగే ఇప్పుడు ఈయన నోరు తెరిచి మాట్లాడే నెగిటివ్ మాట, ఈయనకు నోరు ఉంది కదా, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. సో ఇప్పుడు ఈయన మాట్లాడే మాట ఏమంటాడంటే, ఏమో ఎలిజబెత్, నేను ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ప్రార్థన చేసుకుందా కానీ వెళ్ళానా, లోపలికి వెళ్ళేసరికి దేవదూత కనబడ్డారు. అక్కడ దేవదూత కనబడి, నేను అసలు ఈ మధ్య ప్రార్థన చేయలే, పైపెచ్చో దేవదూత అంటాడు కదా, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ఏంట్రా బాబు ప్రార్థన వినబడింది దానికి జవాబు అని అంటే, మనకంటూ ఇప్పుడు పిల్లోడు పడతాడంట. ఈ వయసులో మనకి పిల్లోడు ఏంటి చెప్పు, మనం ఇప్పుడు దాకా ఒకవేళ కనిపెట్టాము, ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో మనం ప్రార్థన చేసుకున్నాం, ఓ పిల్లోడు ఉంటే బాగునిపోను అనుకొని, కానీ ఇప్పుడు మనకి పిల్లోడు ఏంటి చూడ, దేవదూత చెప్పినటువంటి మాట రిలవెంట్గా లేదు కదా. ఎల్లు నేను అలసిపోయి వచ్చాను, ఆయన కాస్త మజ్జిగ తాగేసి పడుకుంటాను అని కాస్త మజ్జిగ తీసుకొని ఈయన వెళ్ళిపోయి మంచానికి అటు పడుకున్నాడు. ఈవిడ గారు వచ్చి మంచానికి ఇటు పక్కన పడుకుంది. బహుశా ఇద్దరు కలిసి 36లాగా పడుకొని ఉండంటారు. 36 అంటే తెలుసా మీకు?
3 ఇటు ఉంటుంది, 6 ఇటు ఉంటుంది. 3 ఇటు తిరిగి ఉంది, 6 ఇటు తిరిగి ఉంది కదా. సో వీళ్ళిద్దరు 36లో పడుకున్నారు, ఎడమొకం పెడమొకం. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించి సత్య సువార్తను ప్రకటించినప్పటికీ వీళ్ళిద్దరూ కోఆపరేట్ చేయకపోయినందుచేత, ఇతనికి నోటి మాట ఉన్నందుచేత, జకర్యాకి నోటి మాట ఉన్నందుచేత దేవుని ప్రణాళిక సైతము కొట్టివేయబడి ఉండేది. అర్థం చేసుకోండి. when God has said something, when God has sent his angel, when God has sent his servant, నన్ను దేవుడు ఒక దాసునిగా, ఒక దూతగా పంపించి మీ కొరకు మాట చెప్తున్నంటే మీరేమంటారంటే ఇది ఎక్కడ తగ్గుద్దండి, మాకు వచ్చిన జబ్బు తగ్గిపోయే జబ్బా, మాకు కలిగినటువంటి పరిస్థితి అంత తేలిగ్గా తగ్గిపోద్దా, షుగర్ జీవితకాలం అంతా ఉంటుందని డాక్టర్లు చెప్పారండి, షుగర్ పోదండి, మాకు కీళ్ళ నొప్పులు వాళ్ళ నొప్పులు పోవండి, మేము నిలబడలేమండి, మాకు ఇప్పుడు పిల్లలకి పుట్టరండి, ఎప్పుడో చెప్పేశారు డాక్టర్లు మాకు పిల్లలు పుట్టరని, ఇంకా మాకు పిల్లలు పుట్టేది ఏంటండి. సువార్తరాజు గారు మీరు ఏదో చెప్పాలని చెప్తున్నారు కానీ మాకెక్కడ జరుగుద్దండి. మీ నోరు ఉన్నంత వరకు, మీరు అలా మాట్లాడినంత వరకు దేవుని అద్భుతమైన కార్యములు జరగకుండానే పోతూ ఉన్నాయి. ఈరోజు నేను అందుకని చెప్తున్నా, మీ నోళ్ళు మూయబడును గాక. హల్లెలూయా. దేనికి మూయబడాలనుకుంటున్నారు? వ్యతిరేక పదాలు మాట్లాడడం విషయంలో, ప్రతికూలమైన మాటలు మాట్లాడడం విషయంలో. దేవుడు పలికిన దానిని మీరు కూడా తదాస్తుని పలుకోండి, ఆమేనని పలకండి. అది మాకు జరగనుగాకని పలకండి. అది జరిగింది ప్రభా, నువ్వు చేసినావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పేసి దేవునికి స్తుతియాగం చెల్లించుకుంటూ మీరు అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీకు జరిగి తీరుతుంది, ఆశ్చర్యమైనటువంటి కార్యం జరుగుతుంది. అదే జరిగింది. వాళ్ళకి అక్కడ మాటలు లేవు కనుక వాళ్ళు కలిశారు కనుక ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన కాలం నిండుకున్న తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆమె ఆ బిడ్డకు పేరు పెట్టే సమయం వచ్చింది. ఊరోళ్ళందరూ కూడా, అమలాకలందరూ కూడా పోగయ్యారండి. వీళ్ళందరూ కలిసి వాళ్ళ తండ్రి పేరు, తాత పేరు ఏదో కలిసి, ఈ మధ్య కూడా మా వాళ్ళందరూ మన వాళ్ళందరూ చాలామంది నాకు చెప్తున్నప్పుడు, నాకు ఫోన్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే, కా అనే అక్షరం వచ్చేటట్టు పెట్టండి పేరు, నా అనే అక్షరం వచ్చేటట్టు పెట్టండి పేరు, ఇప్పుడు ఫ్యాషన్గా ఉండేటట్టు పెట్టండి. అరే బైబిల్లో పేర్లు వద్దంట ఇప్పుడు వాళ్ళకి. మునుపటి రోజుల్లో బైబిల్లో పేర్లే తీసుకొని పెడుతుండేవాళ్ళం. దానియేల్ అని, యెషయా అని, లేకపోతే హిజ్కియా అని, లేకపోతే ఇలాగున్న ఏదో పేర్లు మొత్తానికి బైబిల్ ఉన్నటువంటి పేర్లు పెట్టాం. ఇప్పుడు బైబిల్లో పేరు కూడా వద్దు, అలాగని మామూలు లోక సంబంధమైనటువంటి పేర్లు కూడా కాదు, కానీ అక్షరాలతో కలిసేటువంటి ఏదో వెనకటిగా చైనా వాళ్ళంటే వీళ్ళకి పేరు పెట్టేటప్పుడు నాని మీద కింద వేస్తారంట. ఆ కింద పడేసినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటిది చుంగ్ చాంగ్ చింగ్ అని ఇలా పెట్టేవారంట. వాళ్ళకు ఉండేటువంటి పేర్లు ఇప్పుడు మన వాళ్ళు అలా తయారైపోయారు. సో ఇక్కడ జకర్యా ఎలిజబెత్లకు పుట్టినటువంటి పిల్లవాడికి కూడా ఏదో పేరు పెట్టేద్దాం అనేటువంటి రీతిగా వాళ్ళు సిద్ధమైపోతున్నారు. ఈలోగా ఎవరికి ఐడియా వచ్చిందో పాపం, ఈ ముసలాయన పక్కన పెట్టేశారనుకొని ఏమన్నారంటే ఆయన కూడా అడుగుతాము అని చెప్పేసి, అయ్యా మీ అబ్బాయికి పేరు పెట్టబోతున్నావు, మరి ఏం పేరు పెట్టమంటావు అని చెప్పేసి అంటే, ఓ పలకతండి ఒక బలపం తీసుకురండి అంటే దాని మీద యోహాను అని రాశాడు. వెంటనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, తన నాలుక సడలి అతడు దేవునిని స్తుతించసాగాను. హై ఫ్రెండ్స్, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీ జీవితంలో ఒకవేళ బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కనిపెడుతున్నారా? దేవుడు మీకు బిడ్డల్ని ఇవ్వగలడు. నా దేవుడు సమర్థుడు. ఇప్పుడు కూడా ఆయన ఎవడో అద్భుతాలు నమ్మనంత మాత్రం నేను ఊరుకోను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమంటానంటే, నా దేవుడు అద్భుతాలుగా చేయగలిగిన దేవుడు. ఒకవేళ రిటైర్డ్ అయిన తర్వాత కూడా దేవుడు మీకు బిడ్డల్ని ఇవ్వాలి అని అంటే ఆయన మీకు కావాల్సిన బలాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. మీ ఇద్దరు వల్ల దేవుడు మీకు బిడ్డల్ని కలిగించగలిగినటువంటి ఒక దేవుడు. ఒకవేళ ఈ దినాన్ని మీరు దేని కొరకు ప్రార్థన చేసి విడిచిపెట్టేశారో, దేని కొరకు ప్రార్థన చేసి మరిచిపోయారో, ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క దృష్టిలో కాలం అయిపోయింది, లేట్ అయిపోయింది, ఇక అవ్వదు అనేటువంటి రీతిగా అది కూడా లేదు. కానీ ఒకటి, ఆ దేవుడు పలికినప్పుడు మనం దాన్ని అంగీకరిద్దాం. ఆమేన్ అనేటువంటి ఒక మాటగా మనం పలుకుతూ ఉన్నాం. ఆయన యొక్క అసాధ్యమైన కార్యాలు మీ జీవితాల్లో నెరవేర్చబడడానికి అవకాశం ఇచ్చుకుందాం. స్నేహితులారా, ప్రతికూల మాటలు మాట్లాడకండి. చేతనైతే దేవుడు మనతో చెప్పినప్పుడు దానికి ఆమేన్ చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇసి జకర్యా దేవాలయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవదూత కనబడితే నెగిటివ్గా మాట్లాడాడు, నెగిటివ్గా పలికాడు, నోరు ముయించేశాడు దేవదూత. నోరు ముయించి ఉండి ఉండకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టనివ్వకుండా చేసి ఉండేవాడు ఈయన పనులను బట్టి. ఇప్పుడు పిల్లడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి స్తుతి ఆగానే చేస్తున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ వ్యాధి నుంచి ఆయన నిన్ను స్వస్థపరచగలడు. నా ధైర్యం, నా రోషం నేను ఏమంటాను తెలుసండి, ఈవెన్ ఎయిడ్స్ వ్యాధి అయినా సరే నా దేవుని యందు నమ్మిక వచ్చి ఆ దేవుడు పలికిన మాట ప్రకారంగా మీరు తీసుకుంటే ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి నుంచి కూడా దేవుడు స్వస్థపరచగలడు.
చాలామంది పాపం బలహీనంగా ఉంటూ ఉన్నారు కదా, చాలామంది అనారోగ్యంగా ఉంటున్నారు. నా శరీరంలో ఎన్నోసార్లు డిఫరెంట్ అనారోగ్యాలు నేను ఎదుర్కొంటూనే ఉన్నా. కానీ ఒకటి నేను చెప్తానండి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తూనే వచ్చినాడు. ఎప్పటికప్పుడు కొంతకాలం అనుభవిస్తాను, కొంతకాలం బాధపడుతూ ఉంటాను, కానీ నా ప్రభు స్వస్థపరిచినాడు. ఇప్పుడు నేను ఇంకో మాట అంట, ఒకవేళ స్వస్థపరచకపోయినా, అది అఫ్కోర్స్ అనవలసిన అవసరం లేదు నాకు, కానీ బట్ మీ కొరకు నేను ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ స్వస్థపరచకపోయినా నా దేవుని స్తుతిస్తానే తప్ప నెగిటివ్ మాట నేను మాట్లాడను. నేను స్తుతిస్తూ ఉంటుండగా ఆ దేవుడు చేయగలిగిన కార్యాన్ని ఆ దేవత దేవుడు జరిగించుకుంటూనే ఉంటున్నాడు. ఈరోజుని మీ జీవితంలో అద్భుతం జరగనన్నది. ఈరోజు దేవుడు బిడ్డలు లేని ఒక కుటుంబం, దేవుడు మీకు బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు మరిచిపోయినటువంటిది దేవుడు మరిచిపోయిన దేవుడు కాడు. ఈరోజు నా దేవత దేవుడు ఆ కార్యాన్ని మీ కొరకు తెలియచేయమని తన దూతగా, తన సేవకునిగా నన్ను మీ కొరకు పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ముందుగా పుట్టవలసినటువంటి యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన జన్మించడానికి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా, తన దూతను పంపించిన ప్రకారంగా ఈరోజు నా ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ మాట మీ జీవితంలో జరిగినది, జరుగుతాది కాదు, జరిగినది. ఆల్రెడీ దేవుడు చేసేసాడు. ఇప్పుడు మనం చేయగలిగింది ఆయనను స్తుతించటం మాత్రమే. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రభుని మనం స్తుతిద్దాం. పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజునైనా ఈ బిడ్డల యొక్క జీవితంలో అసాధ్యమైనవి నీవు సాధ్యపరచనైనావు నైనా, మీరు జరిగించనన్నారు నైనా. అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ బిడ్డలు నీ అర్ర చేతులు పెడుతున్నాను నాయనా. ఒక కుటుంబం బిడ్డలు లేక కన్నీటితో ఉండి ఉన్నారు, బిడ్డలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ మాసంలోని వారి గర్భంలోనైనా బిడ్డ ఉండునో గాక. యేసు నామంలో నేను పలుకుతున్నా. ఇన్ని సంవత్సరాలు వారు ఎదురు చూచినా జరగనటువంటిది ఈ సంవత్సరం ఈ డిసెంబర్ మాసంలో వారి యొక్క గర్భంలో నీవు జీవాన్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అసాధ్యమైనవి నువ్వు సాధ్యపరచినందుకు నీకు వందనాలు. అద్భుతమైన కార్యాలు మీరు చేసినందుకు నీకు వందనాలు. నాజరుడైన యేసు శక్తిగల నామములో ఈ కుటుంబాన్ని దీవిస్తున్నా. వ్యాధి బలహీనతల నుంచి వారికి విడుదల నేను ప్రకటిస్తున్నా. నాయనా, నీ దాసునిగా, నీ యొక్క దూతగా నా ద్వారా పలికించడానికి మీరు నన్ను ఇక్కడ కూర్చుండబెట్టారు నాయన. ఆ మాట నేను పలుకుతున్నా. ఈ ఇంటిలో స్వస్థత కలుగును గాక, ఈ ఇంటిలో సమాధానము కలుగును గాక, ఈ ఇంటిలో అద్భుతములు జరుగును గాక. నీ దూతగా నేను పలికిన ఈ మాట వారు తీసుకున్నారు నైనా. మీరు ఆ కార్యాన్ని జరిగించినందుకు నీకు వందనాలు. యేసు శక్తి గల నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, అలాగే నీ కుటుంబానికి అంతటికి దేవుని అసాధ్యమైన కార్యములు మీ జీవితంలో సాధ్యపరచబడినట్లు, అద్భుతములు మీరు అనుభవించినట్లు సదా మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధి, కృప మీకు తోడుగా ఉండి అన్నది. ఆ దేవాతి దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో జరిగినవి మీరే చేయాలంటే దేవుని స్తుతిస్తున్నాడు. మీరు పొందుకున్న మేలు లోకాలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 53340, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా. ఈ సత్య సువార్త, సామర్లకోట్ 53340, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడిన కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, అలాగే 9440040992 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు అద్భుతములు చేసి ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.